భయంకరమైన ఎండాకాలంలో భయపడ్డారా? జోక్ చేశానండి. ఈ భయంకరమైన ఎండాకాలంలో ఎండవేడిని తట్టుకోలేక మనం చల్లని ఐస్ క్రీమ్స్‌ని తింటూ ఉంటాం. ఎక్కువగా తినే ఈ ఐస్ క్రీమ్ రెసిపీ సీక్రెట్‌ని అందరికీ తెలియకుండా కొంతకాలం ఎవరు దాచిపెట్టారు? దీనికి ఐస్ క్రీమ్ అనే పేరు ఎవరు పెట్టారో మీకు తెలుసా? తెలియకపోయినా ఏం పర్వాలేదు, తెలుసుకుందాం రండి. కట్టా కొట్టా తెచ్చా అన్నట్టు 3 ముక్కల్లో కథలా చెప్తాను వినండి. అనగనగా పూర్వం 16వ శతాబ్దంలో ఇంగ్లాండ్ రాజు ఉండేవాడు. ఆయన పేరు ఒకటో చార్లెస్. ఈ చార్లెస్ ఒక రోజున తన స్నేహితులను ఇంటికి విందునకు పిలుస్తాడు. తన వంటవాడిని పిలిచి తన స్నేహితుల కోసం ఏదైనా స్పెషల్గా చేయమని అడుగుతాడు. రాజు ఆజ్ఞ ప్రకారం ఫ్రెంచి వంటవాడు ఐస్ క్రీమ్ను తయారు చేసి ఆ విందులో అందరికీ వడ్డన చేస్తాడు. దాని రుచికి దాన్ని తిన్నవారు ఐస్ క్రీమ్కి ఫిదా అయిపోతారు. రాజును పొగడ్తలతో ముంచేస్తారు. అందుకు ఒకటో చార్లెస్ ఎంతో సంతోషించి ఈ ఐస్ క్రీమ్ తయారీ రహస్యాన్ని ఎవరికి చెప్పవద్దని అతని దగ్గర ప్రామిస్ తీసుకొని దానికి బదులుగా అతనికి 500 పౌండ్ల పెన్షన్ను ప్రతి సంవత్సరం ఇస్తూ ఉండేవాడట. 1649లో పాపం ఈ చార్లెస్ మరణిస్తాడు. ఆ ఫ్రెంచ్ వంటవాడు ఐస్ క్రీమ్ తయారీ రహస్యాన్ని, ఈ సీక్రెట్ను డబ్బుకు ఆశపడి అమెరికన్స్కి చెప్పేస్తాడు. తరువాత న్యూస్ పేపర్లో ఈ ఐస్ క్రీమ్కి సంబంధించిన ప్రకటనలు వస్తాయి. ఇంతకీ ఈ ఐస్ క్రీమ్ అనే పేరు ఎవరు పెట్టారనుకుంటున్నారు? ఆ బ్రిటిష్ వారేనండి. ఇలా ఐస్ క్రీమ్ తయారీ విధానం, దాని సీక్రెట్ అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏదో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చిన్న సీక్రెట్, ఐస్ క్రీమ్ ఎక్కువగా తినకండి, త్వరగా లావ్ అయిపోతారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. టాటా, బై బై.